గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృషభ రాశి వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న విషయం, గురు పుష్య యోగం అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ నెల 21వ తారీఖు గురువారం, పుష్యమి నక్షత్రం. ఇది చాలా విశేషమైన రోజు. ఎందుకంటే నక్షత్రం పుష్యమి నక్షత్రం అంటే గురువుకి సంబంధించిన నక్షత్రం. అలాగే గురువారం, గురువుకు సంబంధించిన వారం. అలాగే 21 అంటే 2 + 1 ఎంత 3 అవుతుంది. సంఖ్య కూడా గురువుకు సంబంధించిన సంఖ్య. ఇలా రావడం అనేది చాలా విశేషమైన రోజు అనమాట. చాలా వరకు ఎప్పుడో కానీ ఇలా రాదనమాట. ఇలాంటి అద్భుతమైన రోజు మనకి ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున గురుధ్యానం చేసుకుంటే మీ జాతక చక్రంలో గురుబలం లేకపోయినా, గురుదశ గురు అంతర్దశలో ఉన్న వాళ్ళకి, గురువు ఇబ్బంది పెడుతున్నాడు అనుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఆ బాధలు తగ్గి ఒక 3 నెలల పాటు గురువు యొక్క కృపతో చాలా మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈరోజు ఏం చేయాలి అని తెలుసుకునే ముందు గురుబలం అంటే ఏంటి అని చిన్న 2 ముక్కల్లో తెలుసుకుందాం. గురుబలం అంటే ఏంటంటే మన జీవితంలో అన్నీ కూడా సాఫీగా జరగడం అనమాట. అంటే 25 ఏళ్లకు ఉద్యోగం రావడం, 28 ఏళ్లకు 30 ఏళ్లకు పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, ఇవన్నీ కూడా సాఫీగా వెళ్ళిపోతున్నాయి అంటే గురుబలం ఉన్నట్టు అనమాట. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవి సాఫీగా వెళ్ళిపోతున్నాయి అంటే మాత్రం గురుబలం ఉన్నట్టు. గురుబలం లేని వాళ్ళకి చదువులు సరిగ్గా సాగదు, విపరీతమైన వ్యసనాలు, పెళ్లి టైం కావదు, పెళ్ళైనా పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టినా విడిపోయి వాళ్ళతో ఎక్కడెక్కడ దూరంగా ఉండడం, ఏంటో జీవితం అర్థం పోవడం, ఇలా అనమాట. అసలు జీవితంలో ఎందుకు బతుకుతున్నారో తెలియకుండా వెళ్ళిపోతున్నారంటే రాహువు, శని వీళ్ళందరూ కారణం అయినప్పటికీ కూడా, రాహువు శని కారణమైనప్పటికీ కూడా వీళ్ళ లైఫ్ అనేది ఆగదాల వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళు బాధలు పడుతూ ఉంటారనమాట. అది గురుబలం లేకపోతే మాత్రం కంఫర్ట్ ఉండదు, జస్ట్ మొత్తం లైఫ్ అనేది నాశనం అయిపోద్ది. బోల్డ్ ఆస్తులు ఉంటాయి, బోల్డ్ అప్పులు ఉంటాయి, ఒక హెల్తీ లైఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఒక్కరోజు చేసినంత మాత్రం అదంతా మారిపోద్దని కాదు, గురుబలం గురించి చెప్తున్నాను. అయితే ఇలాంటి అరుదైన రోజున కనుక మీరు ఏదైనా గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం, మన నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో ఉంటుంది కదా, దేవానాంచ ఋషినాంచ అనే ధ్యాన శ్లోకం, ఆ ధ్యాన శ్లోకాన్ని 2300 సార్లు చదివితే చాలా మేలు జరిగిద్ది. అలా కాకపోతే అంత పెద్ద శ్లోకాన్ని నేను చదవాలనుకున్న వాళ్ళు ఓం గురువే నమః ఈ మంత్రాన్ని 3000, 5000, 10,000 పొద్దు నుంచి నైట్ లోపు మీరు భోజనం చేసేయచ్చు, టిఫిన్ చేయొచ్చు, అన్నీ చేసేసుకోవచ్చు. అన్నీ చేసుకుంటానే ఈ ధ్యాన శ్లోకం, ఏదో ఒక మంత్రాన్ని ఈ ధ్యాన శ్లోకాన్ని చేయడం వలన తప్పకుండా మేలు జరుగుతుంది. ఇవన్నీ కుదరదు అనుకున్న వాళ్ళు ఏదైనా, మనం ఇప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తే, శ్రీరామనవమి వస్తే ఎలా అయితే టెంపుల్స్కి వెళ్తాం, అలాగే ఈరోజు కనుక ఏదైనా ఫేమస్ సాయిబాబా, దక్షిణామూర్తి, దత్తాత్రేయ టెంపుల్స్ ఏమైనా ఉంటే ఆ టెంపుల్స్కి వెళ్తాం. అక్కడ ఒక అరగంట, గంట గురుధ్యానం చేయడం వలన కూడా తప్పకుండా మేలు జరుగుతుంది అనమాట. అలాగే ఏమైనా గుళ్ళో గురువుకు సంబంధించిన గుళ్ళో శనగలు దానాలు ఇవ్వడం, లేకపోతే శనగలు నానబెట్టి ప్రసాదంగా పంచడం, అవకాశం ఉన్న గురువుకు సంబంధించిన ఏ కార్యక్రమాలను చేపట్టండి. మేము సిటీలో ఉంటామండి, ఇవేమీ కుదరం అనుకున్న వాళ్ళు హోటల్లో ఒక 11 చపాతీలు పార్సిల్ కట్టించి మీరు రౌండ్ ఎత్తే కారులోనో బండి మీదో ఎవరో ఒకరు ఆకలితో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ 11 చపాతీలు పంచినా సరే మీకు మేలు జరుగుతుంది. లేదా పసుపు రంగు అరటిపళ్ళు పంచిన గుడిమెట్ల మీద అక్కడ ఉన్న వాళ్ళకి అరటిపళ్ళు 2 చొప్పున కొంతమందికి పంచినా సరే మేలు జరుగుతుంది అనమాట. ఇలా గురువుకు సంబంధించిన ఏదో కార్యక్రమాన్ని కనుక మీరు ఈ గురువారం 21వ తారీఖున కనుక, ఆగస్టు 21వ తారీఖున కనుక చేస్తే గురుబలం పెరిగి ఒక 3 నెలల ఫలితం అనేది తప్పకుండా కనిపిస్తుంది. ఇది గురుబలాన్ని పెంచుకోవడానికి చాలా అరుదైన రోజు అనమాట.